హలో, ఈయనే శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి రిక్రూటింగ్ ఆఫీసర్ కె కృష్ణమూర్తి, K4 కప్పగంతుల. సార్, నా పేరు. ఫైల్ ఇచ్చావు కదా, కూర్చో. విశ్వక్సేనుడు అంటే ఎవరో తెలుసా? తెలుసు సార్, విష్ణుమూర్తి దగ్గర సేనాధిపతి. ఇంతకాలానికి ఒక చక్కటి పేరు ఎదురుపడింది, చాలా సంతోషం. నాకు కూడా అంతే సార్. ఇన్నాళ్ళకి నా పేరులా ఉచ్చరించే వ్యక్తి ఎదురుపడ్డారు. ఒక్క నీ పేరేంటి? నోరు తిరిగిన శేషపద్యాలు కూడా అనర్గళంగా చెప్పేస్తాను, తెలుసా? తెలుసు సార్. నీకెలా తెలుసు? రవీంద్ర భారతిలో జరిగే ప్రోగ్రామ్స్కి మీరు రెగ్యులర్గా వస్తుంటారు. తెలుగు కళా పరిషత్కి మీరు కన్వీనర్. పద్య నాటకాల్లో దిట్ట. ఫాలో అప్ పెట్టావా? నవంబర్ 1 నుంచి. ఆ రోజు తెలుగు మహాసభల్లో మీరు చెప్పిన పద్యం విని మీ ఫ్యాన్ అయ్యాను. ఏం పద్యమో? హరిశ్చంద్ర నాటకంలో పద్యం సార్. నాసి వాసి. వాసి కాదు, మూసి కాదు, వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రములనొక రాసి వారణాసి, స్వర్ణదీ తట సంభాషి వారణాసి, దేవి దేవి పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. అబ్బా, చెవిలో పన్నీర్ పూసినట్టుంది సార్. ఏంటి ఈ మాత్రానికే? నేను శ్రీకృష్ణ తులాభారంలో పద్యం చదివితే నువ్వు ఏమంటావు? మీరు కృష్ణుడి పాత్ర కూడా వేశారా? వేశానా? నేను శ్రీకృష్ణుడి పాత్ర వేస్తే స్వయంగా ఎన్టీఆర్ దిగొచ్చినట్లుగా ఫీల్ అయ్యేవారు. అలాగా? ఎన్టీఆర్ తెర మీద వేసిన పాత్రలన్నీ నేను స్టేజి మీద వేశాను. దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, ఇంక్లూడింగ్ బృహన్నల. నిజంగానా సార్? నమ్మలేకపోతున్నావా? శాంపిల్ కూడా చూపెట్టినా? పట్టుకో. ద్రౌపది వస్త్రాపహరణం, భీముడి ఆగ్రహం, వరీ దురాధమ. ఇచ్చారా సార్? చేదవా, ఇంటర్వ్యూ జరుగుతుంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? భీముని ఆగ్రహం, ధారుని రాజ్య సంపద మదమ్మున గోమల కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున ఉండగ పిల్చిన ఈ దురాత్మము బదియ బాహు పరివర్తిత చండగదాభిఘాత భగ్నోరు. సార్, మంచినీళ్ళు తాగండి సార్. అద్భుతం, అమోఘం. నటనలో ఇంత ఆవేశం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఆవేశమే కాదు, ఆయాసం కూడా ఉంటుంది. కూర్చోండి సార్. సార్, మీరు ఎప్పుడైనా హాస్య పాత్రలు ట్రై చేశారా? నా పర్సనాలిటీకి సూట్ కాదని నా అభిప్రాయం అయ్యా. ఓ, వస్తాను సార్. ఎక్కడికి? ఇంటర్వ్యూ కాందే సార్. ఫ్రాంక్గా ఒకటి చెప్పనా? ఏంటి? మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని కాదు. నాది లోకల్ MBA సార్. బయట నాకంటే పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. వస్తాను సార్. రాగు. ఈ ఇంటర్వ్యూ చేసేది నువ్వా నేనా? మీరే సార్. ఈ కంపెనీకి ఏం కావాలో తెలిసింది నీకా నాకా? మీకే సార్. గివ్ మీ ద ఫైల్. యు ఆర్ సెలెక్టెడ్. సార్, మరి బయట వాళ్ళు? నా దృష్టిలో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇదే సీట్లో ఇంకో మేధస్ తక్కువ వాడు కూర్చునుంటే నువ్వు డోలకు వాయిస్తున్నావు అనుకునేవాడు. కానీ నేను నీ MBA సర్టిఫికేట్స్ చూశాను, నీ సత్ప్రవర్తన చూశాను, నేను సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. 1 మినిట్. అక్కడ చిత్తరంజన్ అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చిత్తరంజన్ అనగానే కలకత్తా నుంచి వచ్చిన ఒక మేధావి అనుకోకు. పక్కా లోకల్, పోజులు ఎక్కువ, వాడిని అస్సలు పట్టించుకోకు. నేను చైర్మన్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎవరిని వస్తే నా కోసం వెయిట్ చేయమని చెప్పు. అంతా బడాయి.